అది నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఏంటి గోల్ సీక్ అంటే ఏంటో నేర్చుకున్నాం. గోల్ సీక్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. నెంబర్ ఆఫ్ పెన్స్ ఎగ్జాంపుల్తో మీకు చెప్పాను. నెంబర్ ఆఫ్ పెన్స్ ఏమో నేను ఒక 50 పెన్స్ కొనాలనుకుంటున్నాను. కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో కాస్ట్ ఆఫ్ పెన్ వచ్చి ఒక 20 రూపీస్ మనం పెట్టుకుంటాం. అమౌంట్ టోటల్ అమౌంట్ ఏమో ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 20 చూస్తే 1000. అంటే ఏంటి నెంబర్ ఆఫ్ పెన్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ పెన్. అంటే 50 పెన్లు కావాలి, ఒక్కొక్క పెన్ 20 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుంది 1000 రూపీస్ అవుతుంది. మీకు ఇది అర్థమైంది కదా. సో ఇలానే మనకి ఇక్కడ గోల్ సీక్ అంటే ఏంటి, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ పెన్స్ పెరిగినా నెంబర్ ఆఫ్ పెన్స్ 50 కాదు 100 కావాలంటే ఈజీగా చెప్పగలం 100 ఇంటూ 20 అని, అంతే కదా. అంటే నంబర్ 100 పెన్లు కావాలి, ఒక్కొక్కటి 20 రూపాయలు కావాలి, ఒక్కొక్క పెన్ను 20 రూపాయలు. అంటే ఏం చేస్తాం 100 ఇంటూ 20. సో ఇక్కడ అమౌంట్ వచ్చేస్తుంది. వేరే ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ ఫిక్స్డ్ కానీ కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఏమో 100 రూపీస్ అయింది. 100 ఇంటూ 50 ఏమవుతుంది 500 అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి చాలా ఈజీ మనం క్యాలిక్యులేషన్ చేయడం. కానీ వేరే ఇక్కడ మన గోల్ సీక్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, గోల్ సీక్లో మ్యాక్సిమం మనం ఎప్పుడు కూడా అమౌంట్ ఎలా చెప్తారంటే ఎవరైనా వచ్చి నా దగ్గర ఒక 20 lakhs ఉంది, 20 lakhs కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో 100 రూపీస్, ఓకే కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో 130 రూపీస్. సో ఎన్ని పెన్స్ వస్తాయి అని అడుగుతారు. నా దగ్గర 2 లక్షలు ఉంది, కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో ఒక్కొక్క పెన్ కాస్ట్ నాకు 130 రూపాయల పెన్ కావాలి, అప్పుడు ఎన్ని పెన్లు వస్తాయి అంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ ప్రెస్ చేయాలి. గోల్ సీక్ ప్రెస్ చేసి ఏది సెల్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఎప్పుడు కూడా సెల్ వాల్యూ సెట్ సెల్ అంటే ఎప్పుడు కూడా ఇదే పెట్టాలి. ఎందుకంటే ఫార్ములా ఉన్న సెల్నే మనం సెలెక్ట్ చేయాలి. గోల్ సీక్లో కానీ డేటా టేబుల్లో కానీ ఫార్ములా ఉన్న సెల్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. టు వాల్యూ అంటే ఆ సెల్ ఇప్పుడు ఏదైతే సెల్ సెలెక్ట్ చేసావో అది ఏ వాల్యూకి వెళ్ళాలి అంటే 2 lakhsకి వెళ్ళాలి అనుకో, 2 lakhsకి వెళ్ళాలి అని పెడతాను నేను 2 lakhs. ఇప్పుడు నా దగ్గర 2 లక్షలు ఉంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో నాకు 50 రూపాయలు కావాలి అంటానా, లేకపోతే నెంబర్ ఆఫ్ పెన్స్ పెరగాలనుకుంటారా, ఏదో ఒకటి మీ ఇష్టం అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు నెంబర్ ఆఫ్ పెన్స్ అదే కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో నాకు 130 రూపాయలు కావాలి. అది అర్థమైందా. ఇది నాకు ఎంత కావాలి 130 కావాలి, ఓకేనా. అలాగనుకున్నప్పుడు ఏం చేయాలి మీరు చేంజ్, ఓకేనా. ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అది చేంజ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ పెన్స్ 50 ఫిక్స్ అయిపోతుంది. అది విందా 50 రూపీస్ అలా ఫిక్స్ అయిపోతుంది. ఈ 20 చేంజ్ చేశాను కదా, ఇది మాత్రం మారుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ పెన్ అనేది మారుతుంది. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటారు అక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ అనేవి 50 వస్తాయి. 2 లక్షలకి 50 పెన్లు రావాలంటే ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత అని మారుతుంది. ఇప్పుడు ఓకే అంటే చూడండి, అంటే ఒక్కొక్క పెన్ ఎంత 4,000 రూపాయల పెన్ ఒక్కొక్కటి. అప్పుడు మీకు 50 పెన్లు 2 లక్షలు అవుతుంది. క్యాన్సిల్ అనండి మళ్ళీ పోతుంది అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా కాదు, నాకేం కావాలి కాస్ట్ ఆఫ్ పెన్ వచ్చి నాకు 130 రూపీస్ కావాలి కాస్ట్ ఆఫ్ పెన్. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని వస్తాయో తెలియాలి. అర్థమైందా. అప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతాను, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను, గోల్ సీక్లో పెట్టి చేంజ్ సెల్ అది ఎంతకి 2 లక్షలకి. ఇప్పుడు నాకు ఎక్కడ చేంజ్ అవ్వాలి, ఎన్ని పెన్స్ వస్తాయో చేంజ్ అవ్వాలి. అర్థమైందా. ఎందుకంటే 130 రూపాయల పెన్ అన్నాను, నా దగ్గర టోటల్ అమౌంట్ ఇక్కడ ఎంత రావాలన్నాను 2 లక్షలు రావాలన్నాను. ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది. ఈ రెండు నేను ఫిక్స్ చేశాను, ఇప్పుడు ఇదే కదా చేంజ్ అవుద్ది. ఓకే అని పెట్టండి. అంటే 130 రూపాయల పెన్ అయితే ఎంత వస్తుంది 1539 రూపాయలు వస్తుంది, ఓకేనా. 1539 రూపాయలకి అలా వస్తుంది అది. ఒక ఎన్ని నెంబర్ ఆఫ్ పెన్స్ 1539 పెన్లు వస్తాయి 130 రూపాయల పెన్ అయితే 2 లక్షలకి. ఓకే, సో ఇలా మనం గోల్ సీక్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డేటా టేబుల్. డేటా టేబుల్ అంటే ఏంటి, సేమ్ ఇదే యూజ్ చేసుకొని మనం డేటా టేబుల్ చేస్తాం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఓకే ఈ అమౌంట్కి సరిపోయింది, ఈ అమౌంట్ 130 రూపాయలు ఉంది, 50 పెన్లు ఏమో 6,500కి వస్తాయి. మరి నాకు ఒక్కొక్క రేట్లు కావాలి ఎలా వస్తాయని. ఇప్పుడంటే ఏంటి నెంబర్ ఆఫ్ పెన్స్ నేను 10 పెన్స్ 20 పెన్స్ 30 40 50 60 వేసుకున్నాను. అంటే ఇవేంటి నెంబర్ ఆఫ్ పెన్స్. ఇవి మీకు ఒకసారి మెర్జ్ చేసి చూపిస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్. సో ఇదేమంటానంటే నెంబర్ ఆఫ్ పెన్స్ అంటాను నేను. నెంబర్ ఆఫ్ పెన్స్,
ఓకే. సో నెంబర్ ఆఫ్ పెన్స్. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇక్కడ ఏం కావాలి, కాస్ట్ ఆఫ్ పెన్ కావాలి. అంటే 50, 100, 130, 150, 200 ఇలా నేను కొంత అమౌంట్ రాసుకున్నాను మీకు అర్థం కోసం. సో ఇది కూడా నేను మెర్జ్ చేస్తున్నాను. అమ్మ మీరెవరు, మీకు మ్యూట్ చేయలేదు మిమ్మల్ని ఎవరు. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్, ఇక్కడ ఏంటిది కాస్ట్ ఆఫ్ పెన్, ఇది కాస్ట్ ఆఫ్ పెన్. సో కాస్ట్ ఆఫ్ పెన్ ఇది, నెంబర్ ఆఫ్ పెన్స్ ఇది. మీకు టేబుల్ కావాలంటే టేబుల్ డ్రా చేస్తాను నేను. జస్ట్ మినిట్ అండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నేను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్, ఇవి కాస్ట్ ఆఫ్ పెన్. ఇక్కడ మనకి ఏంటి, ఇది చూసారా, ఇది ఫార్ములా. మనం ఎప్పుడు కూడా సెంటర్లో ఫార్ములా అనేది పెట్టుకోవాలి డేటా టేబుల్లో. డేటా టేబుల్ కావాలంటే ఈ కార్నర్లో మనకి ఏమి ఉండాలి, ఫార్ములా బేస్డ్ ఉండాలి. అర్థమైందా. ఇప్పుడు మనం ఇదేంటి, నెంబర్ ఆఫ్ పెన్స్ ఇవి, అంటే ఇది దీన్ని రెఫరెన్స్గా తీసుకొని ఇది పెట్టాం. నెక్స్ట్ ఇవేంటి, కాస్ట్ ఆఫ్ పెన్, అంటే దీన్ని రెఫరెన్స్ బేస్ చేసుకొని ఇవి పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో డేటా టేబుల్, అంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళి వాటిఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్ అనే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక రో ఇన్పుట్ సెల్ అంటే ఏం అడుగుతుంది, దేన్ని రెఫరెన్స్గా తీసుకున్నారు అని అడుగుద్ది. దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నాం. నెక్స్ట్ కాలమ్ ఇన్పుట్ సెల్ దేన్ని రెఫరెన్స్గా తీసుకున్నారంటే దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఓకే అంటే మీరు సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఓకే అంటే ఆటోమేటిక్గా అయిపోతుందండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వాటిఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్లో రో ఇన్పుట్ సెల్ రెఫరెన్స్ అంటే ఇది అంటాం, కాలమ్ ఇన్పుట్ సెల్ రెఫరెన్స్ అంటే ఇది అంటాం. ఇప్పుడు ఓకే అన్నాడు సింపుల్గా, టోటల్గా అమౌంట్ వచ్చేస్తాయి. అంతా టోటల్గా అమౌంట్స్ వస్తాయి. అంటే ఏంటి అమౌంట్లు, 10 రూపాయల పెన్ను 50 కావాలంటే ఓకేనా, 50 రూపాయల పెన్ను 10 కావాలంటే 500, 50 రూపాయల పెన్ను 20 పెన్ను, 50 రూపాయల పెన్ను 20 పెన్నులు కావాలంటే అలా. ఇది 50 రూపాయల కాస్ట్ యొక్క పెన్ ఇవన్నీ. ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ పెన్స్ ఇవి. ఇది 100 రూపాయల కాస్ట్ యొక్క పెన్, ఇది నెంబర్ ఆఫ్ పెన్స్ ఇవన్నీ కూడా. సో అమౌంట్ ఎంత అవుతుంది అనే విషయం గురించి మనం ఇక్కడ డీల్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా టేబుల్. డేటా టేబుల్ అంటే ఇదే కాదండి, సింపుల్గా మీకు ఒక విషయం చెప్తాను చూడండి. డేటా టేబుల్ అంటే ఇక్కడ 1 పెట్టాను ఈజ్ ఈక్వల్ టు 1 into 1. ఇప్పుడు ఏమైంది, నేను 1 into 1 రాశాను. ఇక్కడ మనం టేబుల్ కూడా డిజైన్ చేయొచ్చండి, మీకు చూపిస్తా చూడండి. సారీ. సో ఇలా మనం ఒక నెంబర్స్ వేసుకోండి, మీకు టేబుల్స్ ఇలా వేసుకొని ఇప్పుడు మీరు సింపుల్గా సెలెక్ట్ చేసుకొని డేటా టేబుల్ టేబుల్స్ కూడా మనం పెట్టుకోవచ్చండి. మీకు సింపుల్ సరదాగా చెప్తున్నాను ఇది, ఓకేనా. దీంతో కూడా ఇలా చేయొచ్చని. డేటా టేబుల్ నేను ఏం చేస్తాను, రో ఇన్పుట్ సెల్ 1 పెట్టాను, అండ్ నెక్స్ట్ కాలమ్ ఇన్పుట్ సెల్ ఏమో 1 పెట్టాను. ఇప్పుడు ఇంటూ అన్నాను, అంటే ఏంటి, ఇది కలిపితే ఇది అన్నాను కదా, అలాగే ఇది ఈ రెండు మల్టిప్లై అవుతాయి, ఈ రెండు మల్టిప్లై అవుతాయి, అలా ప్రతిదీ మల్టిప్లై అయితే టేబుల్స్ వస్తాయండి. సింపుల్గా చూడండి, 2 టేబుల్ ఇదంతా కూడా, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, అలా మనం ఏదంటే అలా చేసుకోవచ్చు, ఓకేనా. డేటా టేబుల్ అంటే అలా డ్రా చేయొచ్చు. అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అండి. దీనికి ఇది ఇలా 2 1s 2 2s 2 3s 2 4s 2 5s 2 6 2 7 2 8 అలాగా, అర్థమైందా. సో అలా మనం చేయొచ్చండి డేటా టేబుల్ డిజైన్. సో దిస్ ఈజ్ అబౌట్ వాటిఫ్ అనాలిసిస్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్కాస్ట్ షీట్ ఉందండి. ఫోర్కాస్ట్ షీట్ అంటే ఏంటి అంటే మనకు ముందుగా మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఒకవేళ లాభం వస్తే ఎంత వస్తుంది, నష్టం వస్తే ఎంత వస్తుంది అనేది మనకి ప్రొడిక్షన్ చేస్తుందండి, ఓకేనా. అది మీరు కావాలంటే చూపిస్తే అంత అవసరం ఉండదు మనకి బేసిక్గా, కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మీరు ఫోర్కాస్ట్ షీట్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా మనం ఒక బిజినెస్ పర్పస్ చేసినప్పుడు మనకు ఫోర్కాస్ట్ షీట్ కానీ, లేకపోతే ఏదైనా అంచనా వేసినప్పుడు ఫోర్కాస్ట్ షీట్ కానీ, వెదర్ మనం అంచనా వేసినప్పుడు ఫోర్కాస్ట్ షీట్ కానీ రావచ్చు. సో నేను ఏం చేస్తానంటే జాన్
2019 Jan 2019 25,000 Feb 2019 30,000 next March 2019 ఇదేమో ఒక 5,000 and next April 2019 ఏమో ఇదొక 1,000 నెక్స్ట్ ఇదేమో 5,000 2019 ఇదేమో ఇలా నేను వేసుకున్నాను టేబుల్. సో అండ్ సో టేబుల్. ఇప్పుడు దీన్ని ఏంటి అంటే నాకు ఇలా ఎక్కడ ఏం పెట్టానంటే ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన హెడ్డింగ్ పెట్టి. ఇది మంత్, ఇది ప్రాఫిట్. ఐ మీన్ ప్రాఫిట్ అనలేము దీనికి మనం. ఓకే, ప్రాఫిట్ అని పెడతాను, ప్రాఫిట్ అని పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఏంటి ఈ మంత్లో ఎంత వచ్చింది, ఈ మంత్లో ఎంత వచ్చింది అలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టోటల్గా మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి సింపుల్గా ఫోర్కాస్ట్ షీట్ అని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే నాకు షీట్ డిస్ప్లే అవుతుందండి. చూడండి అది ఏంటయింది, షీట్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు యాక్చువల్గా అయితే చూడండి నేను జూన్ వరకే పెట్టాను. జూలైలో మేబీ నాకు ప్రాఫిట్ వస్తే ఇలా వస్తుంది. ఓకేనా. ప్రాఫిట్ వస్తే 10,000 అబోవ్ వచ్చి మళ్ళీ అలా స్లైడ్గా డిక్రీజ్ అవుతుంది, లేదంటే నార్మల్గా డిక్రీజ్ అయిపోతుంది, లేదంటే మరీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతుంది. అనే విధంగా మనకి ఒక ఫోర్కాస్ట్ షీట్ అనేది, ఒక చార్ట్ అనేది వస్తుందండి. సో అలా మనం ఫోర్కాస్ట్ అంటే ముందుగా ప్రిడిక్షన్. ఓకేనా, మనకి ఇలా వస్తుంది అని ముందే చెప్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫోర్కాస్ట్ అండి. మీ ఇక్కడ డ్రా ఉన్నాయి, ఇక్కడైతే మనకి డైరెక్ట్ టేబుల్స్ అండి. ఇక్కడ విన్ ఆర్ లాస్ అని వస్తుంది, ఇక్కడ మనకి ఒక లైన్ గ్రాఫ్ వస్తుంది. సో అలా మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఫోర్కాస్ట్ షీట్. నెక్స్ట్ కమింగ్ టు గ్రూప్ అన్ గ్రూప్ సబ్ టోటల్. గ్రూప్ అన్ గ్రూప్ సబ్ టోటల్ వచ్చేసరికి ఇక్కడ మనకి గ్రూప్ అన్ గ్రూప్ సబ్ టోటల్ అంటే ఏంటి అంటే చూడండి, గ్రూప్ అన్ గ్రూప్ సబ్ టోటల్ అన్నాను. ఇక్కడ ఏంటి ఫస్ట్ నేను ఏం రాసుకుంటానండి. ఇక్కడ ఫస్ట్ నేను ఏం రాసుకుంటానంటే జస్ట్ మినిట్, రాము ఒక కంపెనీలో ఎంప్లాయ్ అండి. టీవీ సేల్ చేశాడు. ఎంతకంటే 50,000కి సేల్ చేశాడండి. నెక్స్ట్ కిరణ్ ఏమో ఒక అదే కంపెనీలో ఎంప్లాయ్ అండి. కార్ సేల్ చేశాడు. అది ఎంతకంటే 10 lakhs సేల్ చేశాడండి. అండ్ నెక్స్ట్ రఘురామ్ అనే వ్యక్తి అదే వీళ్ళందరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళండి. తినేంటి సేల్ చేశాడు అంటే వ్యాన్ని సేల్ చేశాడండి. అది అంతకంటే 5 lakhs సేల్ చేశాడండి. 5 lakhsకి సేల్ చేశాడు. నెక్స్ట్ కమింగ్ టు శ్యామ్ ఏమో ఒక మొబైల్ సేల్ చేశాడండి. సేమ్ కంపెనీలో మొబైల్ ఏమో ఒక 20,000 సేల్ చేశాడండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ రాము ఏమో ఇప్పుడు ఏంటంటే ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఎల్జీ ఫ్రిడ్జ్ని సేల్ చేశాడండి. ఫ్రిడ్జ్ని సేల్ చేశాడు. అదంతా అంటే ఒక 26,000 అండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ రాము ఏం చేశాడంటే మళ్ళీ ఇంకో టీవీ కాదండి, ఒక కార్ని సేల్ చేశాడండి. అది అంతా అంటే 15 lakhs సేల్ చేశాడు. వెయిట్ అండి ఒకసారి ఆగండి. ఎందుకు ఇవన్నీ చెప్తాను క్లియర్గా. కిరణ్ ఏమో మళ్ళీ సేమ్ ఎల్జీ ఫ్రిడ్జ్ని అమ్మాడండి. అది ఎంతకు అమ్మాడంటే ఒక ఎల్జీ ఫ్రిడ్జ్ కదండి, ఒక 23,000కి అమ్మాడండి. 23,000కి. నెక్స్ట్ మళ్ళీ కిరణ్ ఏమో వ్యాన్ని అమ్మాడండి. కిరణ్ ఏమో వ్యాన్ అమ్మాడండి. అది ఎంతకు అమ్మాడంటే ఇక్కడ సేమ్ 5 lakhsకి అమ్మాడండి. సేమ్ మళ్ళీ శ్యామ్ ఏమో ఏరోప్లేన్ అమ్మాడండి. ఏరోప్లేన్ ఎంతకు అమ్మాడు అంటే ఒక 5 crore అమ్మాడండి.
సో ఇలా నేను పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే చెప్తాను వినండి. సో ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీని డిఫరెంట్ ఐటమ్స్‌ని సేల్ చేయొచ్చు. ఒక పర్టిక్యులర్ ఐటెమ్ సేల్ చేయాలని రూల్ ఏం లేదు కదా! సో అందుకోసం ఇలా డిఫరెంట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం కావాలంటే ఇక్కడ మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ అవుట్‌లైన్‌లో గ్రూప్, అన్‌గ్రూప్, సబ్ టోటల్ అంటారు. అంటే ఏంటి గ్రూప్, అన్‌గ్రూప్, సబ్ టోటల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇవన్నిటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి గ్రూప్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మీనింగ్ ఏంటి? గ్రూప్ అంటే ఇప్పుడు రాము ఏదైతే ఉందో అంతా కలిపి ఒక గ్రూప్ అయిపోతది. అంటే ఇక్కడ గ్రూప్, అన్‌గ్రూప్, సబ్ టోటల్‌లో ఏమొస్తదంటే ఫస్ట్ నేమ్స్ అన్నీ కూడా మనం గ్రూప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రాము ఉందనుకోండి, రాము అంతా కూడా ఒక గ్రూప్ చేయొచ్చు. అండ్ శ్యామ్ అంతా కూడా ఒక గ్రూప్ చేయొచ్చు. నెక్స్ట్ కిరణ్ అంతా కూడా ఒక గ్రూప్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళని అన్‌గ్రూప్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్ టోటల్ కూడా చేయొచ్చు. అంటే ఏంటి? రాము ఫైనల్ అమౌంట్ వస్తది. ఎంత అమ్మాడు అని. ఆ తర్వాత ఆ అమౌంట్‌లో ఏటేటి అమ్మాడని కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ నేను షార్ట్ చేయాలి ఇది. ఏ టు జెడ్ షార్ట్ చేశాను. ఎక్స్పాండ్ విత్ సెలక్షన్ డన్. ఇప్పుడు షార్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇదేంటిది ఏ టు జెడ్ షార్ట్ అవ్వలేదా? ఓకే రఘురామా రాము 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 ఏ టు జెడ్ షార్ట్ అవ్వడం లేదండి. ఓకే డన్. ఇది నేమ్ అనుకుంటుంది కదా. ఇన్సెట్ హెడ్డింగ్ పెట్టలేదండి. హెడ్డింగ్ పెడదాం. నేమ్ ఐటమ్ నెక్స్ట్ అమౌంట్ డన్. నేను ఒక ఏదో సంథింగ్ కలర్ ఇచ్చేస్తున్నాను. ఒక టేబుల్ డ్రా చేస్తాను. ఓకే డన్. కలర్ వేరేది ఇద్దామండి. ఓకే డన్. సో ఇప్పుడు ఇచ్చేసారు. ఇప్పుడు నేను షార్ట్ చేస్తానండి. డేటా ట్యాబ్లో ఏ టు జెడ్ షార్ట్. సో ఇప్పుడు చూడండి షార్ట్ అయ్యింది. ఇప్పుడు షార్ట్ అయిన తర్వాత వీటిని నేను గ్రూప్ చేయాలనుకుంటున్నాను. సో గ్రూప్ చేయాలంటే ఏంటి మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం ఎలా అవుతుందో చూద్దాం. గ్రూప్ అనగానే రోజ్ గ్రూప్ అడుగుద్దు. ఓకే అన్నాను అనుకోండి ఆటోమేటిక్గా చూడండి టోటల్గా నేను ఎంతవరకు సెలెక్ట్ చేసి ఉన్నానో అవన్నీ కూడా గ్రూప్ అయింది. లేదు మీకు గ్రూప్ వద్దు అంటే చూడండి ఇక్కడ గ్రూప్ అంటే ఏంటంటే చూడండి అంతా కూడా ఒక పక్కన సైడ్ వచ్చింది గ్రూప్ ఇదంతా కూడా. ఇప్పుడు నేను మైనస్ పెడితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ పెడితే అంతా వస్తుంది. ఏంటి గ్రూప్ అదంతా గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు నేను అన్గ్రూప్ అనేస్తున్నాను. ఓకే అంటే పోతుంది. మళ్ళీ నాకేం కావాలి? ఓన్లీ ఏదైతే గ్రూప్ కావాలి కిరణ్ ఈ మూడు కలిపి ఒక గ్రూప్ కావాలి. సో ఈ మూడింటిని ఒక గ్రూప్ అంటాను. సో ఆ మూడు ఒక గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ రాము ఈ మూడు నాకు గ్రూప్ కావాలంటాను. గ్రూప్ అంటే ఆ మూడు గ్రూప్ అవుతుంది. జస్ట్ మినిట్. ఒక్క క్షణం అండి. ఈ రెండింటిని గ్రూప్ చేద్దాం. నెక్స్ట్ రామును ఒక గ్రూప్ చేద్దాం. నెక్స్ట్ శ్యామ్ని ఒక గ్రూప్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇక్కడ రాము కిరణ్ అంతా గ్రూప్ అయింది. చూడండి మీకు సింపుల్గా చూపిస్తాను. ఇదంతా గ్రూప్ చూడండి. ఇప్పుడు సారీ ఇది నేను డిలీట్ చేస్తాను. సో ఇది ఒకటి ఒక గ్రూప్ అవుతుందండి. ఈ రెండు కలిపితే ఒక గ్రూప్. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను హైలైట్ మైనస్ చేస్తే అంటే ఈజీగా అర్థమవుతుంది. కిరణ్ అనే ఒక గ్రూప్ ఉంది, రాము అని ఒక గ్రూప్ ఉంది, శ్యామ్ అని ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు నేను కిరణ్ గ్రూప్ కావాలంటే ఇక్కడ ప్లస్ బటన్ చేస్తే కిరణ్ గ్రూప్ ఏముంది వాడు కిరణ్ ఏమేమి అమ్మాడు అని వస్తుంది. లేదు నాకు కిరణ్ కాదు రాము ఏంటి సేల్ చేసాడో కావాలంటే రాము ఐటమ్స్ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ మైనస్ అంటే రాము ఐటమ్ పోద్ది. శ్యామ్ కావాలంటే శ్యామ్ ఈ రెండు అమ్మాడు అని వస్తుంది. అలాగా ఓకేనా. నాకు ఓవరాల్గా వద్దు అని అనుకుంటే మళ్ళీ మైనస్ కావాలనుకుంటే ఇది. సో అలా మనం ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు అండి. ఓకే దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ అండ్ అన్గ్రూప్. మళ్ళీ ఇప్పుడు అన్గ్రూప్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ వీటన్నిటిని ఓపెన్ చేసి టోటల్గా సెలెక్ట్ చేసేయండి. టోటల్గా సెలెక్ట్ చేసి అన్గ్రూప్ అనండి. అంతే సింపుల్గా అన్గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ మూడింటిని కలిపి అన్గ్రూప్. నెక్స్ట్ ఈ మూడింటిని కలిపి అన్గ్రూప్. ఎందుకంటే మనం ఇండివిజువల్గా చేసాము మళ్ళీ ఏంటి టోటల్గా చేసాం. అందుకు అన్గ్రూప్ చేస్తున్నాను నేను ప్రతిదీ కూడా.
సో ఇప్పుడు అన్గ్రూప్ అయిపోయింది. సో గ్రూప్ ఎందుకు అన్గ్రూప్ ఎందుకు అంటే రేపు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఒక సిమిలర్ ఐటమ్స్ ఒకే నేమ్తో ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేయాలి అలా అనుకునేటప్పుడు ఇలా యూజ్ అవుతుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సబ్ టోటల్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ఇక్కడ చూడండి సింపుల్గా సబ్ టోటల్ అని బటన్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీకు అమౌంట్ కావాలని అడుగుద్ది. అంటే అవును టోటల్ అమౌంటే కదా కావాలి మనకి, అవునంటే ఓకే అని బటన్ ప్రెస్ చేయగానే చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది, కిరణ్ టోటల్ అమౌంట్ సింపుల్గా చెప్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తే చూడండి కిరణ్ టోటల్ అమౌంట్ ఎంత అమ్మాడు, 15,23,000 అమ్మాడు. అండ్ రాము టోటల్ అమౌంట్ ఎంత అమ్మాడు, 20,76,000 అమ్మాడు. అండ్ శ్యామ్ ఎంత అమ్మాడు, 5,20,000 అమ్మాడు. ఓకేనా. అంటే ఇదేంటి ఎవరి గ్రాండ్ అంటే టోటల్ ఇది. కిరణ్ టోటల్ ఎంత అమ్మాడు అన్ని కలిపి, రాము టోటల్ అన్ని కలిపి ఎంత అమ్మాడు, శ్యామ్ టోటల్ అన్ని కలిపి ఎంత అమ్మాడు, టోటల్గా వీళ్ళందరూ కలిపి ఎంత అమ్మారు, ఈ షాప్కి ఎంత లాభం వచ్చిందని. ఇప్పుడు సింపుల్గా మీరు కిరణ్ ఎంత అమ్మాడు అంటే ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. కిరణ్ 15 లక్షలు అమ్మాడు. ఏంటంటే అమ్మాడు అంటే కార్ అమ్మాడు, ఫ్రిడ్జ్ అమ్మాడు, వ్యాన్. కార్ ఎంతకు అమ్మాడు 10 లక్షలు, ఫ్రిడ్జ్ అంత 23, వ్యాన్ అంటే 50,000, సారీ 5 లక్షలు. అలా డిఫరెంట్గా మీరు చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాముది కంటే రాము ఎంత అమ్మాడు అంటే టోటల్గా 20 లక్షలు అమ్మాడు. ఎలాగంటే టీవీ ఏమో 50,000, ఫ్రిడ్జ్ వ్యాన్ ఏమో 5 లక్షలు, ఎల్జీ ఫ్రిడ్జ్ ఏమో 26,000, కార్ ఏమో 15 లక్షలు, టోటల్గా 20,76,000 అమ్మాడు. ఓకే డన్. నెక్స్ట్ శ్యామ్ ఎంత అమ్మాడు అంటే 5,20,000 అమ్మాడు. ఏం అమ్మాడు అంటే మొబైల్ 20,000 అమ్మాడు, ఏరోప్లేన్ 5 కోట్లు అమ్మాడు. సో అలా మనం చూసుకోవచ్చు. ఫైనల్గా గ్రాండ్ టోటల్ ఎంత అంటే ఇక్కడ గ్రాండ్ టోటల్ చూడండి 5,36,19,000. సో అలా మనం చెప్పొచ్చండి. ఓకేనా. ఏం లేదు సింపుల్గా మీరు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. సింపుల్గా మీరు టోటల్ ఇక్కడ కిరణ్ అనే బటన్ ఇక్కడ కిరణ్ సెలెక్ట్ చేసుకొని సబ్ టోటల్ అని ప్రెస్ చేయండి. కింద ఇక్కడ అమౌంట్ అని అడుగుద్ది. అంటే మీకు సబ్ టోటల్ ఫైనల్గా ఏం కావాలి, అమౌంట్ కావాలా అని అడుగుద్ది. అవును అమౌంట్ కావాలని ఓకే అనండి అంతే, ఆటోమేటిక్గా మీకు సబ్ టోటల్ వచ్చేస్తుంది. అర్థమైందా. సో ఇలా మనం సబ్ టోటల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం డేటా ట్యాబ్ని కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్గా. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది రివ్యూ ట్యాబ్. ఓకేనా. రివ్యూ ట్యాబ్ ఏంటి అంటే చూద్దాం. ఫస్ట్ రివ్యూ ట్యాబ్లో ఫస్ట్ ఉండేది ప్రూఫింగ్ అంటామండి. వాట్ ఈజ్ ప్రూఫింగ్? ప్రూఫింగ్ మీన్స్ దానిలో స్పెల్లింగ్ చెక్ అండి. ఫస్ట్ ఉండేది స్పెల్లింగ్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పెట్టిన స్పెల్లింగ్ అన్న అనుకోండి, ఏమవుతుందంటే అక్కడ స్పెల్లింగ్ చెక్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇక్కడ చూడండి కిరణ్ అనగానే మనకి స్పెల్లింగ్ చెక్ బోల్డ్ ఉంటాయి. కిరణ్ కరెక్టేనా అంటే కిరణ్ అనేది నౌను. సో మనకి ఏమొస్తాయి, సజెషన్స్ వస్తాయి. ఓకే చూడండి కిరణ్ అనే కాకుండా ఇక్కడ సజెషన్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఇన్ కేస్ అదే నేమ్ అయితే ఇగ్నోర్ వన్స్ అని ప్రెస్ చేయండి. లేదనుకుంటే ఇగ్నోర్ ఆల్ అని పెట్టండి. ఇగ్నోర్ వన్స్ అంటే ఒకసారి ఇగ్నోర్ అవుతుంది, మళ్ళీ కిరణ్ వస్తే మళ్ళీ చెక్ చేస్తుంది. సో ఇగ్నోర్ ఆల్ అంటే మరి కిరణ్ అని వచ్చిన దగ్గర మొత్తం ఇగ్నోర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ టు డిక్షనరీ అంటే ఏంటి, కిరణ్ అనే పదం డిక్షనరీకి యాడ్ చేయండి అని వస్తుంది. లేదు అనుకుంటే ఈ పర్టికులర్ నేమ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని చేంజ్ అంటే చేంజ్ అయిపోతుంది. లేదు ఇక్కడ పర్టికులర్ నేమ్లో చేంజ్ అంటే ఒకసారి చేంజ్ అవుతుంది. లేదు చేంజ్ అవ్వాలంటే కిరణ్ ఎక్కడెక్కడ ఉన్నారో అన్నిటి దగ్గర చేంజ్ అయిపోతుంది. సో అలా మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడండి నా కిరణ్ ఇగ్నోర్ ఆల్ అంటాను. ఇగ్నోర్ ఆల్ అనగానే టోటల్గా అయిపోతుంది. కిరణ్ మొత్తం పోయింది. చూసారు ఇప్పుడు రాము వచ్చింది. రాము నేమ్ దగ్గర ఇక్కడ రాము అనేవి నేమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇగ్నోర్ వన్స్ అంటే నెక్స్ట్ మళ్ళీ రాముకి వెళ్తాను. చూడండి ఇగ్నోర్ వన్స్, చూడండి మళ్ళీ రాముకి వచ్చింది. ఇందాక మాత్రం కిరణ్ అనగానే నెక్స్ట్ ఇగ్నోర్ ఆల్ అనగానే రాము దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాము దగ్గర ఇగ్నోర్ వన్స్ అంటే మళ్ళీ కిందకి రాము వచ్చింది. ఇప్పుడు ఇగ్నోర్ ఆల్ అని అనుకోండి శ్యామ్ దగ్గరికి వెళ్తాయి. చూడండి చూసారా శ్యామ్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నేను ఇగ్నోర్ వన్స్ అంటే మళ్ళీ కింద శ్యామ్ దగ్గరికి వెళ్తుంది. చూసారా ఇంకో శ్యామ్ వచ్చింది. ఇగ్నోర్ వన్స్ అంటే ఇప్పుడు మరి ఏం లేదు కదా పోతుంది. చూడండి కంటిన్యూ చెకింగ్ విత్ బిగినింగ్ షీట్ ఎస్ అయిపోయింది. స్పెల్ చెక్ కంప్లీట్, యూఆర్ గుడ్ టు గో అంటే ఏంటి, మీ స్పెల్లింగ్ చెక్ అయిపోయిందండి, అక్కడ ఏం ఎర్రర్స్ లేవు, మీరు ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు మీ వర్క్ని అని వస్తుంది. ఓకేనా. సో దట్ ఈజ్ అబౌట్ స్పెల్ చెకింగ్ అండి. సింపుల్గా మీరు ఏం లేదు, మీరు ఒకసారి స్పెల్ చెకింగ్ అని బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్నవన్నీ అవుతాయి. మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది హైలైట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు థెజర్స్. అసలు థెజర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పర్టికులర్గా మీరు ఏదైనా ఒక నేమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్కి నేను పట్టుకొని థెజర్స్ అంటాను. థెజర్స్ అనగానే వస్తుంది దానికి ఏంటంటే దానికి రిలేటెడ్ మీనింగ్ ఏది ఉందో అదంతా కూడా వస్తుందమ్మా. ఓకేనా. కార్కి రిలేటెడ్ మీనింగ్ ఏముంది అంటే కార్ అంటే ఏంటి, క్యారేజ్, వ్యాగన్, కోచ్, పుల్ మ్యాన్, ఫ్లాట్ కార్, స్లీపర్ అవన్నీ వస్తాయి. అంటే కార్కు రిలేటెడ్గా ఉండే మీనింగ్స్ అన్నీ కూడా వస్తాయమ్మా. ఓకేనా. యాంటినమ్స్ అంటాం చూసారా, అలా యాంటినమ్స్ సినోనిమ్స్ అంటాం చూసారా, అవన్నీ కూడా వస్తాయి. దీనికి యాంటినమ్స్ సినోనిమ్స్ అంటాం థెజర్స్ అంటే. దానికి సంబంధించిన అంటే తెలుగులో చెప్పాలంటే పర్యాయ పదాలు, మళ్ళీ నానార్థాలు అంటాం చూసావా, ఆ పర్యాయ పదాలు నానార్థాలు దానికి సంబంధించి రిలేటెడ్గా ఉండేవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఎల్జీ ఫ్రిడ్జ్ అంటాను. ఎల్జీ ఫ్రిడ్జ్ అని సెలెక్ట్ చేసి
థర్జర్స్ అంటాను చూడండి. అక్కడ ఏదైనా ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేను వ్యాన్ అని థర్జర్స్ అంటాను చూడండి. వ్యాన్ అనగానే ఫోర్ ఫ్రంట్ లీడ్ అవన్నీ కూడా వస్తాయి. దాని మీనింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించి నౌను, యాడ్జెక్టివ్, ప్రోవర్బ్, వెర్బ్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. చూడండి అక్కడ నౌన్ అని ఉంది పక్కన, చూసారా, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇలా మనం చేయొచ్చు. జస్ట్ మినిట్ అండి ఒకసారి. ఓకే, సారీ అండి, కంటిన్యూ చేద్దాం. సో థెజర్స్ అంటే యాంటినమ్స్, సినోనిమ్స్ అండి. ఓకేనా, అంటే దానికి రిలేటెడ్ మీనింగ్స్ అన్నీ కూడా నౌను, వెర్బ్, అడ్వర్బ్ ఏవి ఉంటాయో అన్నీ కూడా రిలేటెడ్గా నానార్థాలు, పర్యాపదాలు అంటారు కదా, అవన్నీ కూడా మీకు క్లియర్గా వస్తాయండి, ప్రతిదీ కూడా మీనింగ్. ఓకేనా, సో అలా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ బుక్ షీట్స్ అండి. వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అన్నాం. వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, టోటల్గా మన వర్క్ బుక్లో ఏంటేంటి ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా వస్తాయండి. వర్క్ బుక్ అంటే ఇది ఒక్కటే, ఇది షీట్ అంటామండి. టోటల్గా ఇవన్నీ కలిపి, ఈ షీట్స్ అన్ని కలిపితే వర్క్ బుక్. చూద్దాం ఏమొస్తుందో. చూడండి, కరెంట్ షీట్ ప్రజెంట్ ఈ షీట్ గురించి డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ అంటే ఇది ఎండ్ ఆఫ్ ది షీట్ ఏంటి, C10 అంటే కదా, ఇది C, ఇది 10 అంటే కదా, C10 5 crores వేసాం, అది ఎండ్ ఆఫ్ ది షీట్ అన్నదండి. నెక్స్ట్ సెల్స్ విత్ డేటా. ఈ సెల్స్ విత్ డేటా అంటే 30 ఉన్నాయంటండి, అంతే కదా. 30 అంటే ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10 మొత్తం కలిపితే ఎన్ని, 30 కదా. అది 30 సెల్స్ విత్ డేటా అంటే 30 సెల్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి అని చెప్తుంది. ఇక్కడ మనం టేబుల్ ఏం పెట్టలేదండి, ఇది టేబుల్ మనం బోర్డర్ అంటాం. ఇక్కడ మనం బార్డర్స్ అప్లై చేసాం కానీ టేబుల్స్ అప్లై చేయలేదు, అందుకు 0. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయలేదండి, అందుకు 0 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఇది షీట్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ వర్క్ బుక్ ఇవన్నీ కలిపి, షీట్స్ అన్ని కలిపి టోటల్గా 14 షీట్స్ ఉన్నాయండి కింద ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెల్స్ విత్ డేటా ఎంత అంటే ఇక్కడ అన్ని సెల్స్ కలిపితే 592 ఉన్నాయండి సెల్స్. టేబుల్స్ అంటే 0 టేబుల్స్ అండి. ఫార్ములాస్ 171 ఫార్ములాస్ అండి. కావాలంటే మీకు ఇంకోసారి చూపిస్తే, ఇక్కడ చూడండి ఫార్ములా 0 ఉంది కదా, టేబుల్ 0 ఉంది కదా, ఈ రెండు చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ అప్లై చేసి, ఇక్కడ నేను టేబుల్ అప్లై చేస్తాను. ఫస్ట్ హోమ్లో ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళి టేబుల్ అని టేబుల్ అనండి, ఓకే అనండి, టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ టోటల్ ఫార్ములా పెడతాను, ఇక్కడ ఆల్ట్ ప్లస్ అని ప్రెస్ చేస్తాను, ఎంటర్ కొడతాను. సో టోటల్ ఇది వచ్చింది. ఓకేనా, సో ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు డేటా రివ్యూలోకి వెళ్ళి వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ చూడండి. ఇక్కడ చూడండి టేబుల్స్ 1 ఉంది చూసారా, ఫార్ములాస్ ఏమో 1 ఉంది చూసారా, అవన్నీ కూడా వచ్చాయి. సో మనం ఏదైతే ఒక ఈ షీట్లో పెడతామో ఆ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇది టోటల్ ఈ ఎక్సెల్ మొత్తం ఇవన్నీ వర్క్ బుక్లో చాలా షీట్స్ ఉంటాయి. ఇది చూసారు, ఇదంతా కలిపి వర్క్ బుక్. ఈ షీట్ 1, షీట్ 2, షీట్ 5 అవన్నీ కలిపితే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి డౌన్లో ఉంటుంది. సో వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అంటే ఆ మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దీనిలో వస్తుందండి. ఓకే అని ప్రెస్ చేస్తే పోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు చెక్ అవైలబిలిటీ. చెక్ యాక్సెసిబిలిటీ అని ఉంటుందండి బటన్. వాట్ ఈస్ చెక్ యాక్సెసిబిలిటీ? యాక్సెసిబిలిటీ చెకింగ్ అంటే ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కార్ అని ఉంది, ఈ కార్ నేను ఏం చేస్తాను, ఇది కూడా వైట్ పెడతాను. ఓకేనా, వైట్ పెట్టేస్తాను. చూడండి నేను అక్కడ కార్ వైట్ పెట్టాను, అది మీకు కనిపించట్లేదు, మీకు జూమ్ చేస్తాను చూడండి. జస్ట్ మినిట్. చూడండి ఇక్కడ కార్ అని పెట్టాను, అది మీకు జూమ్ కరెక్ట్ క్లారిటీ కనిపించట్లేదు కదా. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, దానికి జూమ్ లెస్ చేస్తానండి. ఇక్కడ ఇప్పుడు థజర్స్ క్లోజ్ చేశాను.
క్లోజ్ చేసి థ్రెషర్స్ అనేది క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రివ్యూలోకి వెళ్ళి రివ్యూలో ఇక్కడ ఉన్న ఏంటిది చెక్ యాక్సెసిబిలిటీ అనే బటన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే చూడండి ఏమొస్తుందో. చూడండి ఇక్కడ మెర్జిడ్ సెల్స్ 2 ఉన్నాయంట. ఆ మెర్జిడ్ సెల్స్ చూడండి ఇక్కడ ఏమొస్తుందో C1 to H2 అంట. C1 నుండి H2 వరకు ఏముంది C1 to H2 షీట్ 3లో ఉన్నాయి. ఈ షీట్ 3 గురించి చెప్తుంది. మనం షీట్ 6లో చూద్దాం. షీట్ 6లో ఏముందా ఇన్ఫర్మేషన్ ఏమైనా? షీట్ 6 ఇన్ఫర్మేషన్ లెస్ సంథింగ్ ఏదో ఉంది. మనకి అవన్నీ వద్దు, మనకి ఈ షీట్ గురించి డీల్ చేద్దాం, ఎందుకంటే మిగతా అవన్నీ కన్ఫ్యూజ్ అవుతాం. మీకు అర్థం అవ్వాలంటే ఈ షీట్ చూడండి. ఇక్కడ వెయిట్ జస్ట్ మినిట్ అండి, నేను ముందు కొత్త షీట్ తీసుకుంటాను. కొత్త షీట్ తీసుకొని మీకు అప్పుడు చెక్ యాక్సెసిబిలిటీ చెప్తాను. అప్పుడు మీకు ఈజీ అవుతుంది, లేదంటే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు అన్ని అక్కడ ఎందుకు వచ్చాయని. సో ఈ టేబుల్ని అక్కడ కాపీ చేసుకున్నాను. డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ షీట్లో రివ్యూకి వెళ్ళి చెక్ యాక్సెసిబిలిటీ అని బటన్ ప్రెస్ చేస్తాను. చూడండి అక్కడ ఏమొచ్చింది, హార్డ్ టు రీడ్ కాంట్రాస్ట్ అని వచ్చింది. కాంట్రాస్ట్ అంటే ఏంటి, B2లో అంటే B2లో అక్కడ చూడండి ఏముంది, ఇక్కడ B2 అంటే ఈ స్కార్ అని ఉంది, అది మనకు అంతగా కనిపించట్లేదు. అక్కడ హార్డ్ టు రీడ్ అన్నది. ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ ఏమో నేను ఏం చేస్తాను, బ్లాక్ పెడతాను. ఫాంట్ కలర్ వచ్చేసరికి సారీ జస్ట్ మినిట్ అండి, ఫాంట్ కలర్ వచ్చేసరికి నేను సింపుల్ బ్లాక్ పెట్టాను. బ్లాక్ పెట్టగానే ఇప్పుడు చూడండి అది అరైజ్ అయిపోయింది. షీట్ ఇక్కడ షీట్ 1లో ఉంటుంది, A1 C2, A1 నుండి C1 వరకు, A11 ఓకే, E1 నుండి C1 వరకు అది ఏమంటుంది, బ్లాక్. ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి ఆ రెండు పోయి, అంటే నో యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఫౌండ్, పీపుల్స్ విత్ డిజేబిలిటీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్ట్ రీడింగ్ దిస్ వర్క్ బుక్. అంటే ఏంటి, మనం ఏదైనా ఎవరైనా కొన్ని డిజేబిలిటీస్ వాళ్ళు ఉంటారు, అంటే ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా క్లియర్గా కనబడదు. అలాంటి టైంలో ఏంటంటే వర్క్ బుక్ ఈ ఎక్సెల్ కూడా మనకి హెల్ప్ చేస్తుందండి. చూడండి అక్కడ రెండు కూడా లైట్ కలర్స్లో పెట్టేశారు. సో దట్ మనకి ఏమవుతుందంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అది కనబడదు, కొంచెం దాన్ని డార్క్ చేయండి అని మనకి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి మీరు చెక్ యాక్సెసిబిలిటీలో ఏమైనా వచ్చాయా, ఇది క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. చూడండి చెక్ యాక్సెసిబిలిటీ ప్రెస్ చేశాను, ఏమీ లేవు, నో యాక్సెసిబిలిటీ ఫౌండ్స్. ఇన్ కేస్ మళ్ళీ నేను LG ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి వైట్ కలర్ ఇచ్చాను అనుకోండి, సేమ్ వైట్ కలర్ ఇస్తే మళ్ళీ అదే ప్రాబ్లం చూపిస్తా. చూడండి వైట్ కలర్ ఇచ్చాను, ఇప్పుడు చూడండి అసలు కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను రివ్యూలోకి వెళ్ళి చెక్ యాక్సెసిబిలిటీ అని ప్రెస్ చేస్తాను. చూడండి ఆటోమేటిక్ వచ్చింది, ఇక్కడ B3 హార్డ్ టు టెక్స్ట్ రీడ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్లోకి వెళ్ళి ఇప్పుడు బ్లాక్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ పోతుంది. చూసారు, నో యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఫౌండ్. సో అది మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ కమింగ్ టు స్మార్ట్ లుకప్. స్మార్ట్ లుకప్ అంటే ఇది, స్మార్ట్ లుకప్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కార్ అన్నాను, కార్ అనగానే స్మార్ట్ లుకప్ ప్రెస్ చేయగానే ఇంటర్నెట్లో చెక్ చేస్తుందండి. ఓకేనా, చూడండి స్మార్ట్ లుకప్ అంటే టోటల్గా ఇంటర్నెట్లో చెక్ చేస్తుంది. చెక్ చేసి దాని ఇమేజెస్, దానికి సంబంధించిన వికీపీడియా టోటల్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది కార్ అనగానే. ఇక్కడ నేను కార్ సెలెక్ట్ చేశాను, చూడండి కార్కి సంబంధించి నౌన్. ఓకేనా, అంటే ఈ కార్ అంటే ఇదిగోండి కార్ కంపెనీస్ ఏవేవో వస్తున్నాయి, షో మోర్ అంటే ఇమేజెస్ అన్నీ వస్తాయి, మీకు ఏం కావాలంటే అవన్నీ కూడా చూసారా, ఇవన్నీ కూడా నెట్లో సెట్ చేస్తుంది కార్ ఇమేజెస్, చూసారా పిక్చర్స్. సో మనకి స్మార్ట్ లుకప్ అంటే ఏంటి, వెబ్ సెట్ చేస్తుందండి. ఓకేనా, ఆన్లైన్లో సెట్ చేస్తుంది త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో దట్ ఈస్ అబౌట్ స్మార్ట్ లుకప్, అంతే. అంతకుమించి మనం ఏదైనా మీరు ఏ నేమ్ పెడితే సెట్ చేస్తుంది. కిరణ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, కిరణ్ స్మార్ట్ లుకప్ ప్రెస్ చేస్తారు. చూడండి కిరణ్ ఏది ఉంటుంది, కిరణ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ నెట్లో ఏది కనిపిస్తుంది. చూడండి కిరణ్ అంటే ఏదో సంథింగ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్ అంట. చూడండి కిరణ్ అనలిటిక్స్, కిరణ్ నేమ్ మీనింగ్, అండ్ కిరణ్ వాళ్ళ నేమ్స్ ఏమన్నా, కిరణ్ బేడి చూసారా, కిరణ్ బేడి, వీళ్ళందరూ కూడాను నేమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో అలా మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మనం నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే ట్రాన్స్లేట్ అండి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కిరణ్ అని ఉంది, దీన్ని నేను ట్రాన్స్లేట్ అని బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకు అక్కడ పక్కన విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు అడుగుద్ది మీరు ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారు అని అడుగుద్ది. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి వస్తుంది ఇన్ఫర్మేషన్, జస్ట్ సెర్చింగ్ అని వస్తుంది, జస్ట్ వెయిట్ అండి, అది స్టక్ అయింది. ఓకే చూడండి ఇప్పుడు వచ్చింది. అక్కడ మీరు సింపుల్గా
కిరణ్ అన్నాను. కిరణ్ అనగానే ఇప్పుడు మీరు ఇక్కడ మీరు తెలుగు ట్రాన్స్లేట్ అన్నారు అనుకోండి, సెర్చ్ అన్నారు అనుకోండి, తెలుగు ఇక్కడ ఏది పెడితే అక్కడ, ఇక్కడ మీరు తెలుగు అని పెట్టారు అనుకోండి, తెలుగు అని పెడితే అక్కడ కిరణ్ ఉంటుంది. కిరణ్ అంటే కిరణ్. లేదు ఇక్కడ కిరణ్కి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ రాము అని పెట్టారు, రాము అని పెట్టి సెర్చ్ కొట్టారు. సెర్చ్ కొట్టగానే చూడండి తెలుగు అంటే చూడండి, జస్ట్ మినిట్, ఏదో ఇక్కడ జస్ట్ మినిట్ అండి, తెలుగు ఓకే. స్మార్ట్ లుకప్లో ట్రాన్స్లేట్లోకి వెళ్తున్నాండి, కిరణ్ రాము అని చూడండి. ఇక్కడ తెలుగులో రాము అనగానే రాము అని వచ్చింది, మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. రాము అనగానే తెలుగు పెట్టాను, ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్స్లేట్ కొట్టి రాము అనగానే చూడండి రాము తెలుగులో వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి అక్కడ రాము అనేది వచ్చేస్తుంది తెలుగులో. ఇక్కడ ఇన్సర్ట్ అంటే జస్ట్ మినిట్ అండి, ఇక నేను ఇన్సర్ట్ అంటే ఆటోమేటిక్గా చూడండి తెలుగులో రాము అని వచ్చింది. సేమ్ అలాగే మళ్ళీ కిరణ్ అంటాను, కిరణ్ అని నేను ఇక్కడ ట్రాన్స్లేట్ అంటాను, తెలుగులో ట్రాన్స్లేట్ వస్తుంది. మళ్ళీ చూడండి కిరణ్, కీరా అని వస్తుందండి, అది ఏదో సంథింగ్ ఎర్రర్ తీసుకుంది, సారీ డోంట్ వరీ. అంటే తెలుగులో మనం మార్చుకోవచ్చు అని చెప్తున్నాను నేను అంతే. శ్యామ్, శ్యామ్ను కూడా అలాగే ట్రాన్స్లేట్, శ్యామ్ చూడండి శ్యామ్ వచ్చింది, ఇన్సర్ట్. నెక్స్ట్ కార్, కార్ ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను నేను కార్. అలా మీరు తెలుగులో కాంటే తెలుగులో, ఇంగ్లీష్ కాంటే ఇంగ్లీష్, హిందీ అంటే హిందీ. కార్ అంటే కారు, చూసారా, ఏరోప్లేన్ ట్రాన్స్లేట్ తెలుగులో, విమానం, ఏరోప్లేన్ అంటే విమానం, చూసారా, వ్యాన్ ట్రాన్స్లేట్ వ్యాన్. అలాగా ఎల్జీ ఫ్రిడ్జ్ ట్రాన్స్లేట్, చూడండి ఎల్జీ ఫ్రిడ్జ్ అని వచ్చింది. సో అలా మనం ఏది కావాలంటే తెలుగులో మార్చుకోవచ్చు. నాట్ ఓన్లీ తెలుగు, ఎనీ లాంగ్వేజ్, ఓకేనా. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఓకేనా. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు న్యూ కామెంట్ సెషన్ అండి. కామెంట్ సెషన్ అంటే ఏంటి అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సెల్ ఉందండి, ఈ సెల్లో నేను ఏం చేస్తాను, 25,000 వేసానండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 30,000 వేసాను, 30,000 వేసాను. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను దీనికి ఒక కామెంట్ రాసుకోవచ్చండి. ఈ సెల్ని పర్టికులర్ సెలెక్ట్ చేసి కామెంట్ అంటే పక్కన ఒక విండో ఓపెన్ అవుతుంది, చూసారా. అంటే అశ్విని ఎందుకు వచ్చిందంటే ఈ సిస్టమ్ యూజర్ అంటే అడ్మిన్ ఆవిడ, ఓకేనా, అడ్మిన్ ఆవిడ కాబట్టి ఆవిడ నేమ్ వచ్చింది. సో అంటే ఆవిడ దగ్గర నేను ల్యాప్టాప్ తీసుకున్నానండి. సో ఆవిడ ల్యాప్టాప్ కాబట్టి ఆవిడ నేమ్ పెట్టుకున్నారు, అందుకని అశ్విని వచ్చింది. ఇన్ కేసు నా ల్యాప్టాప్ అయితే నా పేరు వస్తుందండి అక్కడ, ఓకే. సో అశ్విని, దిస్ ఈస్ ద శాలరీ ఆఫ్ రాము అంటాను. ఇప్పుడు ఓకే అయిపోయింది, అక్కడ కాపేసాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇంకోటి, ఇక్కడ 30,000 ఎవరితో తెలియదు, మళ్ళీ న్యూ కామెంట్ అంటాను. ఇక్కడేమంటాను, దిస్ ఈస్ ద శాలరీ ఆఫ్ రఘు అంటాను. ఓకే, 2 కామెంట్లు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, షో ఆల్ అంటే మళ్ళీ హైడ్, అంటే హైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి దాని అర్థం, ఇక్కడ 20,000 రాశాను, 20,000 చూసారా, 20,000 మీద ఇక్కడ కర్సర్ సెల్ మీదకి వెళ్ళగానే ఆటోమేటిక్గా మనకు ఒక హింట్ వస్తుంది. ఏంటా 25,000 అనుకుంటే చెప్తుంది దిస్ ఈజ్ ద శాలరీ ఆఫ్ రాము అని. సేమ్ ఇక్కడ కూడా 30,000 ఏంటంటే దిస్ ఈజ్ ద శాలరీ ఆఫ్ రఘు అని వస్తుంది. సో అలా మనం ఒక కామెంట్ సెషన్ రాసుకోవచ్చు అండి, ఓకేనా. సో కామెంట్స్ మనం చూసుకోవచ్చు. ఇన్ కేసు మీరు కామెంట్స్ చూడాలనుకుంటే ప్రీవియస్ అంటే ప్రీవియస్ కామెంట్స్ వస్తుంది, నెక్స్ట్ అంటే నెక్స్ట్ కామెంట్కి వెళ్తుంది, అంతకు మించి లేదంటే లేదు ఇలాగ వస్తుంది. చూడండి మళ్ళీ నెక్స్ట్ అంటే కిందకి వెళ్తుంది, మళ్ళీ ప్రీవియస్ అంటే పైకి వెళ్తుంది. అలా నెక్స్ట్ ప్రీవియస్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ కామెంట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే ఇప్పుడు డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. షో హైడ్ అంటే ఇప్పుడు నేను హైడ్ అని అనుకోండి, హైడ్ అయిపోతుంది. షో అంటే షో అవుతుంది, చూసారా, అక్కడ షో ఆల్ అని అనుకోండి అన్ని చూపిస్తాం, మళ్ళీ అదే ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతుంది. అంటే కామెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ కామెంట్ అంటాను. ఇక్కడ డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది, చూసారా, ఇక్కడ రాదు, మరి కర్సర్ పెడితే. ఇది కూడా డిలీట్ అంటే డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ కర్సర్ పెడితే వస్తుందా, రావట్లేదు, చూసారా, ఎందుకంటే డిలీట్ చేశాను కాబట్టి. సో అలా మనం కామెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కమింగ్ టు ప్రొటెక్ట్ షీట్. యాక్చువల్ అయితే మీకు ఇది చెప్పినట్టుగా ఉన్నాను, మళ్ళీ చెప్తాను చూడండి. ప్రొటెక్ట్ షీట్ అంటే ఏంటి, మీరు షీట్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ డేటా ఎంటర్ చేశాను, ఈ డేటా మొత్తాన్ని ఎవరైనా వచ్చి ఇది చేంజ్ చేయొచ్చు, అలా చేంజ్ చేయకూడదు. నాకెందుకంటే నాది మాత్రమే ఈ డేటా ఎవరు చేంజ్ చేయకూడదు, ఇది నేను ఎప్పుడు ఓపెన్ చేసినా ఇలాగే ఉండాలి, ఇంకెవరైనా సిస్టమ్ ఓపెన్ చేసినా అది ఎడిట్ చేయడానికి అవ్వకూడదు అనే ఆప్షన్ ఉందండి. అదేంటి అంటే ప్రొటెక్ట్ షీట్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు టోటల్గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఎటువంటి చిన్న ఆప్షన్ కూడా అవ్వదు.
ఇవన్నీ కూడా ఆప్షన్స్. ఇన్సెట్ రోస్, డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్, ఎడిట్ టెక్స్ట్, షార్ట్, ఫిల్టరు, యూజ్ పైవట్ టేబుల్, ఎడిట్ ఆబ్జెక్ట్, ఎడిట్ స్కానర్స్, అవన్నీ కూడా. ఇప్పుడు నేను పాస్వర్డ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. పాస్వర్డ్ నేను 1 2 3 4 పెట్టి ఓకే అంటానండి. ఆటోమేటిక్గా మళ్ళీ 1 2 3 4 రీఎంటర్ అడుగుతుంది, పాస్వర్డ్ రీఎంటర్ చేయమంటుంది, ఓకే అంటాను. ఇప్పుడు అది ఏమైంది, మొత్తం షీట్ అంతా స్టక్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఎక్కడైనా వచ్చి డిలీట్ చేయండి, డిలీట్ అవ్వదు. దిస్ ఈస్ ప్రొటెక్టెడ్ అని వస్తుంది. కాబట్టి ఎక్కడ డిలీట్ చేయండి, డిలీట్ అవ్వదు. ఎక్కడ డిలీట్ చేసినా, మీరు ఎంటీ స్పేస్ దగ్గరికి వెళ్ళి డిలీట్ చేసినా డిలీట్ అవ్వదు. ఎందుకంటే ఈ షీట్ మొత్తం ప్రొటెక్టెడ్లో ఉంది. ఇది ఎవరైతే పాస్వర్డ్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇక్కడ అన్ప్రొటెక్ట్ షీట్ ఉంది కదా అని నేను క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుద్ది. ఎవరే పాస్వర్డ్ పెట్టారో నాకు తెలీదు, చూసారా. సో అలా మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 2 ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 1 2 3 4 అని ఎంటర్ కొడితే ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు చూడండి 25,000 డిలీట్ అయ్యింది. సో అలా మనం డిలీట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా మీ అందరికీ. దిస్ ఈజ్ అబౌట్ హౌ టు డిలీట్ అండ్ హౌ టు ప్రొటెక్ట్ ద షీట్. అండ్ నెక్స్ట్ ప్రొటెక్ట్ వర్క్ బుక్. అంటే ఈ షీటే కాదు, టోటల్గా ఇప్పుడు ఇంకో షీట్ ఉందండి, ఈ షీట్ కూడాను. అంటే ఈ రెండింటిని డిలీట్ చేయడం కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టానండి ఆ షీట్ దగ్గర, ఇవన్నీ ఆప్షన్స్ చూసారా, ఇన్సెట్, డిలీట్, రీనేము, కాపీ, టేప్ కలర్, ఇవన్నీ వచ్చాయా. ఇన్ కేస్ ఇప్పుడు నేను ప్రొటెక్ట్ వర్క్ బుక్ అని బటన్ ప్రెస్ చేసి 1 2 3 4 పాస్వర్డ్ ఇచ్చి ఓకే అని మళ్ళీ రీఎంటర్ 1 2 3 4 ఇచ్చి ఓకే కొడితే ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ క్లిక్ కొడితే అవి ఏవి హైలైట్ అవ్వవు. అంటే ఇన్సర్ట్ చేయవదు, డిలీట్ అవ్వదు, రీనేమ్ అవ్వదు, ఏమీ అవ్వదు. అంటే ఈ వర్క్ బుక్ని డిలీట్ చేయడం కష్టం, అర్థమైందా. అలా మనకి. సో మళ్ళీ నేను అన్ప్రొటెక్ట్ అని పెడితేనే అప్పుడు పాస్వర్డ్ అడుగుద్ది. 1 2 3 4 ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రైట్ క్లిక్ కొడితే ఇప్పుడు ఇవన్నీ కూడా హైలైట్ అయ్యాయి. సో అలా మనం వర్క్ బుక్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ అలో ఎడిట్ రేంజెస్. అలో ఎడిట్ రేంజెస్ అంటే ఏంటి, కొంతవరకు మనం రేంజ్ని ఎడిట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మొత్తం షీట్ని ప్రొటెక్ట్ చేసాం అనుకోండి, కానీ కొన్ని దీన్ని ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు నేను ఇదంతా ఎంటర్ చేశాను, కాకపోతే ఇవి ఏవి మారకూడదు, ఓకేనా. ఈ అమౌంట్ మారాలి అనుకుంటే ఓకేనా, ఈ పర్టికులర్ అమౌంట్ ఎవరో వస్తారు, ఇదంతా నేను చేశానమ్మా, చేసి నేను వేరే నా హెడ్ అంటే నా పైన ఉండే వ్యక్తికి సబ్మిట్ చేశాను. కాకపోతే ఇక్కడ నాకు కిరణ్ అనే వ్యక్తి ఏమంటారంటే, సార్ నేను ఎల్జీ ఫ్రిడ్జ్ అమ్మానండి, కాకపోతే నాకు ఆ అమౌంట్ 23 25 క్లారిటీ లేదు, నేను తర్వాత ఎంటర్ చేస్తాంటే ఓకే కిరణ్ నీకు ఒక్కడికే ఆప్షన్ ఇస్తాను, మిగతా అందరికీ ఎవరికి ఆప్షన్ ఉండదు, నీకు ఒక్కడికే ఉంటుంది, అది కూడా ఎల్జీ ఫ్రిడ్జ్ మాత్రం అమౌంట్ ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఇస్తాను అంటాను. అప్పుడు ఏం చేస్తానంటే అలో ఎడిట్ రేంజెస్ క్లిక్ చేసి మీరు ఏదైతే కావాలంటే దాన్ని న్యూ అనండి. న్యూ అని ఇక్కడ సెల్ ఈ రేంజ్ సెలెక్ట్ చేయండి, ఓకేనా. రేంజ్ పాస్వర్డ్ ఇవ్వండి, 1 2 3 4 5 6 ఇచ్చాను, ఓకే అని పెట్టాను. ఓకే అని పెట్టి మళ్ళీ 1 2 3 4 5 6 ఓకే అంటాను. ఓకే అనగానే ఇప్పుడు స్టక్ అయిపోద్ది. జస్ట్ మినిట్ అండి. ఇప్పుడు చూడండి మనం అలౌడ్ ఎడిట్, ఇక్కడ నేను ఓకే అని అంటే అప్లై అంటాను, అప్లై అనగానే అప్లై అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఓకే అంటాను, ఓకే డన్. ఇప్పుడు ఏమైంది, ఇది నేను దీనికి ఒక రేంజ్ పాస్వర్డ్, దీనికి ఒక సెల్కి మాత్రమే పాస్వర్డ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం షీట్ అంతా ప్రొటెక్ట్ చేసేస్తాను. చూడండి షీట్ అంతా ప్రొటెక్ట్ చేసి 1 2 3 4 1 2 3 4 పాస్వర్డ్ ఇస్తున్నాను, సారీ 1 2 3 4 పాస్వర్డ్ ఇచ్చి ఓకే అంటాను. మళ్ళీ 1 2 3 4 ఓకే అంటాను. ఇప్పుడు చూడండి నేను ఈ అమౌంట్ డిలీట్ చేయాలంటే ఏమవుతుంది, రేంజ్ అడుగుతుంది, ఓకే అంటాను. మళ్ళీ ఈ అమౌంట్ అంటే డిలీట్ అంటే రేంజ్ అడుగుతుంది, ఓకే అంటాను. ఈ అమౌంట్ డిలీట్ అంటే రేంజ్ అడుగుతుంది. అంటే అన్ని పాస్వర్డ్ అన్ని ప్రొటెక్షన్, ఇది డిలీట్ అవ్వదు ఎంత చేసిన, ఇది కూడా అన్ని కూడా డిలీట్ అవ్వదు. కానీ ఇది చూడండి, ఇది డిలీట్ అడగానే పాస్వర్డ్ అడుగుద్ది, చూడండి పాస్వర్డ్ అడుగుతుంది, చూసారా. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఉంది ఇక్కడ, నేను ఎంటర్ చేద్దాం అనుకుంటాను, ఇప్పుడు పాస్వర్డ్ అడుగుద్ది 1 2 3 4 5 6 ఎంటర్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, చూడండి 25,000 ఎంటర్ కొట్టాను, చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇది డిలీట్ చేస్తాను చూడండి, కిందది అవ్వదు, ఓన్లీ అది ఒక్కటి మాత్రం అవుద్ది. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు డిలీట్ మార్చుకోవచ్చు, ఎందుకంటే పాస్వర్డ్ పెట్టారు కాబట్టి, చూసారా. సో అలా మనం షీట్ మొత్తం ప్రొటెక్ట్ చేసిన కొన్ని మాత్రం మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు, అది ఎవరికి, కొంతమందికి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు,
నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతటిని అక్కడ ఐ మీన్ ప్రొటెక్ట్ చేస్తాను. మొత్తం ఎంప్లాయీస్కి మాత్రం కొంతమందికి నేను ఏంటి పర్మిషన్ ఇస్తాను. మీరు అక్కడ ఏదైనా చేంజ్ కంటే అది చేంజ్ చేయండి, మీకు అవి మాత్రమే పర్మిషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ లేదు, మీరు ఏదైతే ఎంటర్ చేయాలో అది చేయండి అనేసి ఒక పాస్వర్డ్ ఇస్తాను. సో అది మాత్రమే వాళ్ళు ఎంటర్ చేయగలరు, ఇంకెవ్వరు ఎంటర్ చేయలేరు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొటెక్ట్ షీట్ అండి. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకేనా? మళ్ళీ అన్ప్రొటెక్ట్ చేద్దాం. 1 2 3 4 డన్. సో అన్ప్రొటెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, డిలీట్ అంటే డిలీట్ అవుద్ది, చూసారా? డిలీట్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ జెడ్. సో అలా అయిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొటెక్ట్ షీట్ అండి. మొత్తం ఓవరాల్గా మీకు రివ్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వ్యూ ఉందండి. సో దిస్ ఈజ్ అబౌట్ వ్యూ, ఫైనల్ ట్యాబ్ అండి ఎక్సెల్లో మీరు నేర్చుకోవాల్సింది వ్యూ. ఆ వ్యూ ట్యాబ్ కూడా చెప్తాను చూడండి, ఇది కూడా సింపుల్, వేగంగా అయిపోతుంది. ఇక్కడ నార్మల్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది అంటే మీకు ఎక్సెల్ షీట్ నార్మల్ వ్యూలో ఉందండి. ఇదంతా నార్మల్ వ్యూ, మీరు చూసేదంతా ఇప్పుడు చూస్తుందంతా. వేరే పేజ్ బ్రేకప్ వ్యూ ప్రివ్యూ అంటదండి. పేజ్ బ్రేకప్ ప్రివ్యూ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే దీన్ని కాపీ చేస్తానండి నేను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇదంతా ఓకే, డన్ చేసేసాను. ఇప్పుడు పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే ఏంటి? పేజ్ బ్రేక్ అంటే ఏంటి? ఎంతవరకు ఎక్సెల్లో మనకి ఎక్సెల్ కనిపించినంత ఒక పేజ్ కాదండి, ఎక్సెల్లో కూడా ఒక్కొక్క పేజ్లో ఉంటాయి. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనగానే, చూసారా? మీకు పేజ్ బ్రేక్ ప్రివ్యూ కనిపించిందా? ఐ హోప్ మీకు స్క్రీన్ అందరు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి, పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే ఎలా వచ్చింది? ఇక్కడ నుండి ఈ చివరి నుండి ఈ అమౌంట్ వరకు ఒక పేజ్ 1 చూసారా? వెనక్కి బ్యాక్గ్రౌండ్లో పేజ్ 1 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి పేజ్ 2 అంటే ఇక్కడికి బ్రేక్ అయింది, అంటే పేజ్ బ్రేక్ అయింది ఇక్కడికి. దీన్ని పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటాం. ఇన్ కేస్ ఇది మీరు మార్చుకోవాలి, ఇది ఇప్పుడు పేజ్ 1లో ఉంది, నాకు కాదు ఇదంతా టోటల్గా పేజ్ 1లో కావాలనుకున్నప్పుడు ఈ పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనేది ఆప్షన్ ప్లస్ చేసి, అప్పుడు మీకు ఇక్కడ గ్రీన్ లైన్ వచ్చింది, ఆ గ్రీన్ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయండి చివరి వరకు, మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు, ఎంతవరకు ఒక పేజ్ కావాలంటే అంతవరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి అంతా ఒక పేజ్ వచ్చింది, పేజ్ 1 మొత్తం కూడా పేజ్ 1 ఉంది. అదే ఇందాక ఎలాగుంది చూడండి, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తాను, ఇందాక ఇది పేజ్ 1 ఉంది, ఇది పేజ్ 2 ఉంది, చూసారా? ఇది పేజ్ 2 అని ఉంది, ఇది పేజ్ 1 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని గ్రీన్ లైన్ మీద కర్సర్ పెడితే మనకి యారో సింబల్ వస్తుంది, డబుల్ యారో, దాన్ని డ్రాగ్ చేయాలి, చివరి వరకు డ్రాగ్ చేయండి, మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఇప్పుడు ఇదంతా పేజ్ 1 అయిపోయింది, చూసారా? సో అలా మనం ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు మార్చుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ పేజ్ బ్రేక్ ప్రివ్యూ. అంటే పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే కంప్యూటర్ మనకి ప్రతి దగ్గర ఎక్సెల్లో కొన్ని పేజీలు ఇస్తుంది, అక్కడ బ్రేక్ ఇస్తుంది, అంటే ఆ పేజ్కి అక్కడ అయిపోయింది ఎండింగ్, నెక్స్ట్ ఇంకో పేజ్ స్టార్ట్ అయింది అని. మీరు ఇన్ కేస్ నాకు మొత్తం పేజ్ అంతా కావాలనుకుంటే మీరు అక్కడ గ్రీన్ లైన్ ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? దట్ ఈస్ పేజ్ బ్రేక్ ప్రివ్యూ. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ అండి. పేజ్ లేఅవుట్ అంటే ఏంటో చూడండి, మొత్తం ఓవరాల్గా మీకు జూమ్ లెస్ చేస్తానండి, చూడండి మీకు కనిపిస్తుంది జూమ్ లెస్ చేస్తే, చూసారా? ఇదంతా పేజ్ లేఅవుట్ అంటాం. అంటే మనకి ప్రింట్ ఇచ్చినప్పుడు ఎలా వస్తుంది అని క్లారిటీగా చూపిస్తుంది, చూసారా? ఇక్కడ హెడ్డర్, ఇది హెడ్డర్. ఓకే, నాకు కిందన వచ్చేది ఫుట్టర్, కిందన ఉంటుందండి ఫుట్టర్ అని. జస్ట్ మినిట్, మీకు ఇంకా సైజ్ తగ్గిస్తాను. ఈ కిందన ఫుట్టర్ ఉంటుందండి, ఇక్కడ ఫుట్టర్ ఉంటుంది. ఓకేనా? కిందకి వెళ్తే అలా ఫుట్టర్ ఉంటుందండి. ఓకే, పైన హెడ్డర్ చూడండి, ఇది ఫుట్టర్, ఇక్కడ చూసారా ఫుట్టర్, ఇది ఫుట్టర్, పైన హెడ్డర్, ఇది ఫుట్టర్, ఇది హెడ్డర్, ఇది ఫుట్టర్ అండి. అలా హెడ్డర్ ఫుట్టర్లో వచ్చి ఒక పేజ్లా చూపిస్తుంది పేజ్ లేఅవుట్ అంటే. ఓకేనా? ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. నార్మల్ వ్యూ ఉంది, ఇక్కడ కస్టమ్ వ్యూ అని ఉంటుందండి. కస్టమ్ వ్యూ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కస్టమ్ వ్యూలో జస్ట్ మినిట్ ఒకసారి ఆగండి. కస్టమ్ వ్యూ అంటే ఏంటంటే, ఇక్కడ కస్టమ్ వ్యూ హైలైట్ అవ్వలేదండి, హైలైట్ అయితే చెప్తాను మీకు, డోంట్ వరీ. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నెక్స్ట్ దీనిలో కూడా కస్టమ్ వ్యూ లేదండి, సారీ. కస్టమ్ వ్యూ అంటే మీరు కొన్ని వ్యూస్ని అలా సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవచ్చు, దాచుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుంటే కస్టమ్ వ్యూ అనగానే మళ్ళీ అదే వ్యూ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో అలా కస్టమ్ వ్యూ ఇప్పుడు మీకు అంత యూజ్ లేదండి, ఇక్కడ హైలైట్ అవ్వలేదు, నేను హైలైట్ అయ్యింటే చెప్తాను. సో కమింగ్ టు నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వచ్చేసరికి ఇక్కడ రోలర్ అని ఉంటుందండి. రోలర్, గ్రిడ్ లైన్ ఇవన్నీ ఉంటాయి. అది ఎక్కడ అంటే పేజ్ లేఅవుట్లో మీకు కనిపిస్తుంది. పేజ్ లేఅవుట్లో చూడండి పైన ఉంది కదా, అది రోలర్ అంటామండి, పైన ఉండేది రోలర్. ఇదంతా కూడా స్కేల్, అర్థమైందా? 1 2 3 4. ఇప్పుడు మీరు నాకు వద్దు అనుకుంటే ఇది తీసేయండి, మీకు రోలర్ చూసారు ఆగిపోయింది, కనిపించట్లేదు పైన. మీ కేసు కావాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేయండి, చూడండి పై స్కేల్ వచ్చింది, రోలర్ అంటే స్కేల్,
మెజర్మెంట్ చూసారా, అది వద్దు అనుకుంటే ఇది ఇక్కడ క్లిక్ మార్క్ తీసేయండి, సెలెక్ట్ మార్క్ పోతుంది, మళ్ళీ కావాలంటే పెట్టుకోండి. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ అండి. గ్రిడ్ లైన్స్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు గ్రిడ్ లైన్స్ వచ్చేసరికి ఎక్కడ అంటే మీకు నార్మల్ వ్యూలో చూపిస్తాను. గ్రిడ్ లైన్స్ మీకు అర్థమవుతాయి చూడండి. కంట్రోల్ జెడ్, జస్ట్ మినిట్ అండి, ఇంత వద్దండి మనకి. ఓకే డన్. ఇప్పుడు చూడండి గ్రిడ్ లైన్స్ అంటే చూడండి, ఈ వెనక బాక్స్లో కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇది ఒక బాక్స్ అని, ఇవన్నీ కూడా గ్రిడ్ లైన్స్ అంటాం. ఇది మీకు కనిపించాలంటే ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచాలి. ఇది తీసేసాం అనుకోండి ఇక్కడ కనిపించవు. చూడండి ఇప్పుడు మీకు గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయా, వైట్ పేపర్ కనిపిస్తుంది కానీ గ్రిడ్ లైన్స్ ఉన్నాయా, లేవు. ఇన్ కేస్ మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకుంటేనే అక్కడ బాక్సెస్ కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రిడ్ లైన్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా బార్ అంటే ఇది కనిపిస్తుంది కదా, దీని ఫార్ములా బార్. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ సెలెక్ట్ మార్క్ తీసిస్తే ఫార్ములా బార్ కనిపించదు, చూసారా ఫార్ములా బార్ పోయింది. మళ్ళీ మీరు ఇక్కడ పెట్టుకుంటేనే ఫార్ములా బార్ వస్తుంది, చూసారా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్ములా బార్. నెక్స్ట్ కమింగ్ టు హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను పేజ్ లేఅవుట్లో. ABCDEFGH 1 2 3 4 ఇవి హెడ్డింగ్స్. ఇది సెలెక్ట్ చేస్తే పోతాయి, మళ్ళీ ఇది పెట్టుకుంటేనే వస్తాయి. ఇది సెలెక్ట్ చేస్తే పోతాయి, పెట్టుకుంటూ వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ హెడ్డింగ్స్ అండి. ఐ హోప్ ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కమింగ్ టు జూమ్. జూమ్ అంటే ఇక్కడ జూమ్ సెలెక్ట్ చేయగానే ఏమవుతుంది, మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు 200% జూమా, 75 అని, 200 అని ఓకే అన్నారు అనుకోండి, బాగా జూమ్ అయిపోద్ది దగ్గరికి, చూసారా. లేదు నాకు జూమ్ అని సెలెక్ట్ చేసుకొని నాకు 75 అన్నారు అనుకోండి, ఓకే అనండి, 75% జూమ్ అవుతుంది, చూసారా. లేదు నాకు ఇంకా జూమ్ అనేది 25 కావాలంటే 25, లేదు నాకు ఇంకా జూమ్ అనేది 52 సెక్షన్ అంటే ఓకే అనండి. 52 సెక్షన్ అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో దాన్ని మాత్రమే జూమ్ చేస్తుంది. లేదు నాకు కష్టం అంటే మీరు నార్మల్గా ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్గా ఇక్కడ లేని డిజిట్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 100 అంటే 100, ఓకే అంటే ఓకే 100%, చూసారా. అలా మీరు ఏదంటే అది చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు జూమ్ ఇక్కడ మీరు 25% పెట్టి ఓకే అన్నారు, ఇది 25%లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 100 అనాల్సిన పని లేదండి. మీరు యాక్చువల్ సైజ్ కావాలంటే ఇక్కడ చూడండి 100% అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, నార్మల్ 100%కి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. మళ్ళీ మీరు ఇక్కడ జూమ్లోకి వెళ్ళి 100 సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ జూమ్ సెలెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వెళ్ళి జూమ్ సెలెక్షన్, ఇక్కడ మన జూమ్ సెలెక్షన్ అనగానే అది జూమ్ అవుతుంది చూడండి, చూసారా. ఎక్కడైతే సెలెక్ట్ చేసినా జూమ్ అయింది, మళ్ళీ జూమ్ టు 100%, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో అలా మనం చేసుకోవచ్చు జూమ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇక్కడ విండో ఆప్షన్. విండో అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా, ఇది ఎక్సెల్ విండో అండి, ఇక్కడ మనకు చూపిస్తాను చూడండి, క్లోజ్ చేస్తాను, సేవ్ అని పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్సెల్ ఒకటే ఓపెన్ అయ్యి ఉందండి, మీరు చూస్తే ఒకటే ఎక్సెల్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఒక ఎక్సెల్ ఓపెన్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను న్యూ విండో అంటే ఇంకో ఎక్సెల్ ఓపెన్ అవుతుందండి, చూసారా ఇంకోటి ఓపెన్ అయింది. న్యూ విండో అంటే సేమ్ అదే ఎక్సెల్ అండి, రెండు డూప్లికేట్. ఇదే చూడండి ఇక్కడ డేటా చూపిస్తాను చూడండి, చూసారా ఇది డూప్లికేట్, ఇవన్నీ రెండు దానికి డూప్లికేట్. న్యూ విండో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం న్యూ విండోని కూడా అరేంజ్ ఆల్ అన్నాం అంటే, అరేంజ్ ఆల్ అంటే చూడండి రెండు కూడా ఆప్షన్స్ వస్తుంది, టిల్టెడా, హారిజాంటలా, వెర్టికలా, క్యాస్కేడ్ అని. మీరు టిల్టెడ్ అని ఓకే అన్నారు అనుకోండి, చూడండి మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఐ హోప్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా, ఓకే కనిపిస్తుంది చూడండి, పక్కన వచ్చే రెండు కూడా టిల్టెడ్ అంటే. సో అలా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇక్కడ అరేంజ్ ఆల్ అని క్లిక్ చేసి మీరు ఏది పెట్టుకుంటే అది అరేంజ్ ఆల్ పెట్టి హారిజాంటల్ అన్నారు అనుకోండి, ఓకే అని బటన్ని చూసారా అలా వచ్చిందో, పైన కిందన వచ్చింది. మళ్ళీ అరేంజ్ ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి, వెర్టికల్ అనండి, ఓకే అనండి, పక్కన వచ్చింది. సో అలా మీరు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ మనకి వ్యూ ట్యాబ్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్రీజ్ ప్యానల్స్ ఉంటాయండి. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, మీకు ఆల్రెడీ చెప్పాను, చెప్పలేదు అనుకుంటా, ఇంకోసారి కన్వే చేస్తానండి. కంట్రోల్-C, ఇది కాదు, ఇవి మాత్రం నేను కాపీ చేస్తానండి. కంట్రోల్-V. ఓకే డన్. ఇదంత వరకు చేశానండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా మీకు ఆల్రెడీ ఫ్రీజ్ ప్యానల్స్ గురించి చెప్పానండి, అది మీకు అర్థం మళ్ళీ చెప్తాను. అంటే ఫ్రీజ్ ప్యానల్ అంటే వేరే విధంగా చెప్పాను చూడండి. కంట్రోల్-C, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేను కంట్రోల్-V,
డన్. ఎందుకు ఇలా చేశానో చెప్తాను చూడండి. ఎంత పెద్ద డేటా ఉంటుందండి, కొన్నిసార్లు మనం ఆ డేటా అనేది ఇలా ఉంటుంది. అప్పుడు నాకేం కావాలంటే నేను ఫ్రీజ్ ప్యానల్స్ ఎందుకు వాడతాను అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ నేమ్ ఉందండి, ఈ నేమ్ పర్టికులర్ నేమ్ ఉంది. ఇప్పుడు నేను ఇలా చూసుకుంటాను కిరణ్ ఏంటేంటి కొన్నాడా అని. ఇలా వెళ్ళిపోయేసరికి కిరణ్ నేమ్ కనిపించదండి. ఇది ఎవరితో కిందకి వెళ్దామంటే ఎవరి నేమో కనిపించదు, ఇక్కడ నేమ్ కనిపించదు, ఓన్లీ అలా డీటెయిల్స్ ఉంటాయి కానీ నేమ్ ఉండదు. సో మనకు అలా కావాలి, కంప్లీట్గా ఈ చివరి కాలం స్ట్రక్ అయిపోవాలి అనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఫ్రీజ్ ప్యానల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫ్రీజ్ టాప్ రో అంటే రో అవుతుంది, ఫ్రీజ్ టాప్ ఫస్ట్ కాలం అంటే కాలం అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా ముందుకెళ్తుంటే ఏమవుతుంది, కిరణ్ ఒకటి ఉండిపోయింది చూసారా, కిరణ్ అలా పేర్లు ఉండిపోయి ఎన్ని వెళ్ళినా అలా వెళ్తూ ఉంటుంది, ఆ కిరణ్ అలా ఉంటుంది. సో అలా మనం చూసుకోవడానికి వీలు అవుతుందండి. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ అలా కిందకి వెళ్తున్నానండి, కిందకి వెళ్తున్న కొద్ది పైన డేటా మిస్ అయింది చూసారా, అసలు ఏంటి అమౌంటా, ఇదేంటి ఫ్రిడ్జ్, ఇదేంటి అసలు ఐటమా, ఫ్రీ అమౌంటా ఏంటో తెలియదు. అలా చేసుకోవాలంటే దానికి కూడా సేమ్ అలానే ఇక్కడ ఫ్రీజ్ ప్యానల్స్లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో అన్నాం అనుకోండి, టాప్ రో ఫ్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి డౌన్కి వెళ్ళినా అది పైన అలా ఉంటుంది కాన్స్టెంట్గా, చూసారా అది పైన ఉంది. అలా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా ఫ్రీజ్ ప్యానల్స్. ఇన్ కేస్ మీరు అలా కాదు, నాకు మళ్ళీ మీరు అన్ఫ్రీజ్ అంటే అన్ఫ్రీజ్ అయిపోతుంది, అన్ఫ్రీజ్ అన్నారు అనుకోండి, అన్ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కిందకి వెళ్తుంటే మరి ఉండదు అది, మళ్ళీ పక్క వెళ్ళినా ఇది ఉండదు, మరి అలా ఉండిపోద్ది చూసారా. సో అన్ఫ్రీజ్ అంటే అన్ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా ఫ్రీజ్ అన్ఫ్రీజ్ ఎందుకు అని. ఓకేనా, నెక్స్ట్ ఇది స్ప్లిట్ అంటే ఏం లేదండి, సింపుల్గా మీరు స్ప్లిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారనుకోండి, ఎక్కడ మీరు ఇది పెడితే అక్కడికి స్ప్లిట్ అవుద్ది. ఓకేనా, చూడండి ఇక్కడ హెచ్ అని ఉంది, ఇక్కడ హెచ్ వరకు, ఇక్కడ వరకు నాకు పేజ్ బ్రేక్ ఉంది, అక్కడికి వచ్చి స్ప్లిట్ అన్నారు అనుకోండి స్ప్లిట్ అయిపోతుంది. చూడండి అక్కడ జూమ్ చేస్తాను, మీకు జూమ్ చేసి చూపిస్తాను, మీకు స్ప్లిట్ బటన్ ప్రెస్ చేసి జూమ్ చేస్తాను. చూడండి స్ప్లిట్ ప్రెస్ చేశాను, ఇప్పుడు చూడండి స్ప్లిట్ అయిపోయింది. ఇక్కడ ఇదంతా ఒక పేజు, ఇదంతా ఒక పేజు, 4 పేజీల కింద వచ్చేసింది. అక్కడ చూడండి మీకు కనిపిస్తుందా, ఇక్కడ లైన్ వచ్చేసింది, స్ప్లిట్ అయిపోయింది ఇదంతా కూడా, ఇక్కడికి ఇదంతా కూడా స్ప్లిట్ అయిపోయింది. సో అలా స్ప్లిట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, నా హైడ్ అంటే హైడ్ అయిపోతుంది అమ్మా, హైడ్ అంటే ఏదైనా పర్టికులర్ సెల్ మీరు యూజ్ చేసి హైడ్ కావాలి అనుకుంటే హైడ్ అయిపోతుంది, అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వ్యూ సైడ్ బై సైడ్ అంటే ఇందాక మనం విండోస్ చూసాం కదా, 2 విండోస్ సైడ్ బై సైడ్, అదేనండి అంతే, ఇంకేం లేదు. స్విచ్ విండోస్ అంటే ఇప్పుడు ఇన్ కేసు మన దగ్గర 2 విండోస్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో చూస్తుందండి ఇక్కడ. చూడండి ఇప్పుడు మీరు 1:2లో ఉన్నారు అంటే ఇది ఇప్పుడు మీరు చూస్తుంది 1:1 అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అయింది చూసారా ఇక్కడ సైడ్కి. మళ్ళీ మీరు 1:2 అన్నారు అనుకోండి, 1:2 ఓపెన్ అవుద్ది. సో అలా మీరు ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ సబ్జెక్ట్ అండి, సారీ కంట్రోల్ జెడ్. ఓకే డన్. ఇప్పుడు చూడండి ఫైనల్ ద మైక్రోస్ అండి, ఫైనల్ టాపిక్ ఈ రోజుకి. మైక్రోస్ అంటే మనం ఆటోమేటిక్గా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. షార్ట్ కట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది సెలెక్ట్ చేశానండి, కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్, కంట్రోల్ సి అంటే కాపీ, ఇక్కడ కంట్రోల్ వి అంటే పేస్ట్, మళ్ళీ కంట్రోల్ వి అంటే పేస్ట్. ఓకేనా, అలా మనం కొన్ని కమాండ్స్ ఉంటాయండి, కంట్రోల్ సి అంటే ఏంటి, కంట్రోల్ వి అంటే ఏంటి, కంట్రోల్ ఏ అంటే ఏంటి. కానీ ఇక్కడ అలా కాదు, మనం కూడా ఓన్గా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మైక్రోస్లోకి వెళ్ళి రికార్డ్ మైక్రో అని బటన్ ప్రెస్ చేయండి. రికార్డ్ మైక్రో అన్నాం అనుకోండి, ఇప్పుడు మైక్రో 1 వచ్చింది. ఇప్పుడు దీనికి మీరు ఏదో ఒక ఆప్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను కంట్రోల్ వి ఇందాక పేస్ట్ కదా, కంట్రోల్ వి ఇస్తానండి. వి ఇచ్చి ఇప్పుడు నేను ఓకే అనగానే నాకు రికార్డ్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు నేను ఏంటి ఇక్కడ ఎంటర్ ఇచ్చి బాబు వెరీ గుడ్ అంటాను, గుడ్ అనేసి ఇప్పుడు నేను అక్కడ అయిపోయిన తర్వాత బయట సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి స్టాప్ రికార్డింగ్ అంటాను. ఇప్పుడు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి కంట్రోల్ వి అన్నాను అనుకోండి, కంట్రోల్ వి అంటే బాబు ఈజ్ వెరీ గుడ్ అని వస్తుంది. చూడండి మళ్ళీ కంట్రోల్ వి, యూ మ్యాక్రో, చూడండి మ్యాక్రో 1 ఉంది, రన్, ఇక్కడికి వెళ్ళాను కంట్రోల్ వి, మళ్ళీ కంట్రోల్ వి, అక్కడికి ఏదైనా బాబీ ఈజ్ వెరీ గుడ్ అనేది రికార్డ్ అయిపోద్దండి. ఓకేనా, అలా అది మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది, ఇంకేటి ప్రింట్ అవుతుంది కంట్రోల్ వి అనగానే. ఓకే, సో అలా మనం ఏదైనా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలా ఇది మనకి ఎక్సెల్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టండి ఈ రోజుతో. సో ఎవరో డౌట్లు చాలా ఉన్నట్టు ఉన్నాయి. సార్ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఏం లేదు, ఆ షీట్ డిలీట్ చేసేయడమే. రాంగ్ పాస్వర్డ్ చేస్తే ఓపెన్ అవుదండి. ఓకేనా,
ఐ హోప్ మొత్తం నీకు ఎక్సెల్ మొత్తం కంప్లీట్ చేశానండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. నేను మా ఎక్సెల్‌లో చెప్తాను ఏ డౌట్ ఉన్నా ఎక్సెల్ మొత్తం. ఈరోజు చెప్పింది అడుగుతారా, టోటల్ అడుగుతారా మీ ఇష్టం. మీకు ఒక 15 మినిట్స్ టైం ఇస్తానండి. ఎవరు ఏ డౌట్స్ అడిగినా నేను చెప్తానండి. ఈ రోజుతో ఎక్సెల్ అయిపోయిందండి. మరీ చెప్తున్నాను. మళ్ళీ ఫోన్ చేయొద్దు. రేపు ఎల్లుండు హాలిడే అండి. రేపు ఎల్లుండు హాలిడే. మళ్ళీ మీరు రేపు ఎల్లుండి హాలిడే. మళ్ళీ మీకు ఎప్పుడు మండే ఉంటుందండి. మండే మీకు ఎంఎస్ వర్డ్ అవుతుందండి. ఓకేనా? రికార్డ్ అయ్యింది, పేస్ట్ అవ్వట్లేదా? ఓకే ఓకే ఓకే, డన్ డన్. రికార్డ్ మ్యాక్రో ఓకే డన్. మీకు కంట్రోల్ క్యూ వేస్తున్నానండి. దిస్ వర్క్ బుక్ డిస్క్రిప్షన్ అవసరం లేదు, ఓకే అని పెడతాను. నేను ఇక్కడ కర్సర్ పెట్టుకుంటున్నానండి. బాబు అని అంటారు. బాబు అని వేసాక బాబు అని పెట్టి నేను ఇక్కడ కర్సర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టాప్ రికార్డింగ్ కొట్టానండి. స్టాప్ రికార్డింగ్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి, సారీ జస్ట్ ఎ మినిట్ అవుతుందండి. ఓకే, కంట్రోల్ వి కాదు, కంట్రోల్ క్యూ కదా. ఒక్క క్షణం అండి, కాల్ వస్తుంది. మీకు డోంట్ వరీ, నేను కావాలంటే ఆ రోజు వచ్చి మళ్ళీ మ్యాక్రోస్ గురించి రికార్డ్ ఎందుకు నేను చెప్తాను అది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. షణ్ముఖ్ గారు, షణ్ముఖ్ గారు సార్, ఈ క్లాస్ ఎండ్ చేస్తానండి. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎంఎస్ ఎక్సెల్ కంప్లీట్ అయ్యింది. కావాలంటే డౌట్స్ కోసం మండే కావాలంటే వస్తాను, లేదంటే మేడం అయినా వాళ్ళకి డౌట్స్ ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే 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 సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవన్. బాయ్. థ్యాంక్ యూ సార్. సో ఎవ్రీబడి ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ వెబ్ క్యామ్స్. సార్ చెప్పారు కదా మీకు టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే అండి. మండే నుంచి ఎంఎస్ వర్డ్ స్టార్ట్